భయ్యా సన్నీ యాదవ్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతోంది. మీడియా ఛానల్స్ అయితే వరుస కథనాలతో ఒక రేంజ్ లో ఉతికారేస్తున్నారు. తెలంగాణలో నల్గొండ జిల్లాకు చెందిన ఇతను ఒక యూట్యూబర్, బైక్ రైడర్. దేశ విదేశాలకు బైక్ పై తిరుగుతూ అక్కడి సంస్కృతి సంప్రదాయాలను ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు. అలా తీసిన వీడియోను భయ్యా సన్నీ యాదవ్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల సన్నీ బైక్ పై పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలు తిరుగుతూ వీడియోస్ చేశారు. ఇప్పుడు ఈ పర్యటన వివాదంగా మారింది. ఎన్ఐఏకి అనుమానం రావడంతో సన్నీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను ఇటీవల ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. యూట్యూబర్ ముసుగులో దేశ భద్రతకి ముప్పు వాటిల్లే సమాచారం పాక్ ఉగ్రవాదులకు లీక్ చేసింది అనే ఆరోపణపై జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అదే కోవకి భయ్యా సన్నీ యాదవ్ చేరారు అనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల బైక్ పై పాకిస్తాన్ వెళ్లిన సన్నీ యాదవ్ సుమారు 6 నెలల పాటు పాకిస్తాన్లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ సరిగ్గా పెహల్గాం దాడికి 12 రోజుల ముందుగా పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. బ్లాగర్ అన్నాక మరో దేశం వెళ్లడం తప్పులేదని అనుకోవచ్చు. కానీ సరిగ్గా 7 నెలల క్రితం పాకిస్తాన్ లో జకీర్ నాయక్ తో భయ్యా సన్నీ యాదవ్ ఒక సమావేశంలో పాల్గొనడం, అక్కడ జకీర్ తో 1-to-1 మాట్లాడడం పెను దుమారం రేపుతోంది. ఎందుకంటే ఈ జకీర్ నాయక్ ఒక ముస్లిం మత ప్రబోధకుడు. ఇతని ప్రసంగాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో భారత్ ఇతన్ని దేశ బహిష్కరణ చేసింది. ఇతని వీడియోలు నిషేధించింది. అంతేకాదు జకీర్ పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు సైతం ఇచ్చింది. కానీ అరెస్టు నుంచి తప్పించుకొని ఇతర దేశాల పౌరసత్వం సాకుగా చూపి తిరుగుతున్నాడు ఈ దేశ శత్రువు. అంతలా భారత్ లో ఆంక్షలు విధించిన జకీర్ తో గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సన్నీ యాదవ్ కలిశారు. జకీర్ ప్రసంగిస్తున్న సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇక జకీర్ సమావేశంలో సన్నీ యాదవ్ జకీర్ ని ఒక ప్రశ్న అడుగుతాడు. హిందూ ధర్మం ప్రపంచానికి చాలా ఇచ్చింది. యోగా పేరుతో ఫిట్నెస్, ఆయుర్వేదంతో ఆరోగ్యం, వేద ద్వారా జ్ఞానాన్ని ఇస్తోంది. మరి ఈ ఖురాన్ ప్రపంచానికి ఏమిస్తుంది అనే ప్రశ్న జకీర్ ని అడుగుతాడు సన్నీ యాదవ్. జకీర్ మాట్లాడుతూ మీ హిందువుల్లో ఎంతమంది యోగా చేస్తున్నారు అని సన్నీని ప్రశ్నిస్తాడు. 1 లేదా 2% ఉంటారని సన్నీ సమాధానం చెబుతారు. జకీర్ మాట్లాడుతూ మా ముస్లింలు రోజులో 5 సార్లు ఖురాన్ చదువుతుంటారు. మొదలు పెట్టి ఖురాన్ ప్రసిద్ధి గురించి హిందూ ధర్మంతో పోలిస్తూ అవహేళన చేసేలా మాట్లాడతాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. జకీర్ సమావేశంలో సన్నీపై అనేక అనుమానాలున్నాయి. జకీర్ సమావేశం అంటే ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన అంతరంగిక సమావేశంలా ఉంటుంది. అతి కొద్ది మందిని మాత్రమే జకీర్ తో మాట్లాడేందుకు అనుమతిస్తారు. సమావేశానికి ఇతర మతస్థులను రానివ్వరు. ఈ నేపథ్యంలో సన్నీ ఎలా సమావేశంలోకి వెళ్లగలిగారు? నేరుగా జకీర్ ని ప్రశ్నించాడంటే ఆ ప్రశ్నల వెనుక ఎవరున్నారు? ఒక్కడుగా అంత సాహసం చేయలేడు. అంతలా నమ్మకంగా ఉన్నాడంటే సన్నీ యాదవ్ వారికి ఏం సహకరిస్తున్నాడు అనే అనుమానం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని సన్నీ యాదవ్ ని విచారించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు అయితే సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత సన్నీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో నా కొడుకు సన్నీ పాకిస్తాన్ కి వెళ్లాడు. నెలన్నర మాత్రమే ఉండి మార్చిలో ఇండియా వచ్చేశారని చెబుతున్నాడు. ఫిబ్రవరిలో వెళ్తే అక్టోబర్ లో జకీర్ తో సమావేశంలో ఎలా సన్నీ పాల్గొన్నాడు? ఇదిలా ఉంటే చెన్నైలో తన ఫ్రెండ్స్ షెర్రీ మాట్లాడుతూ సన్నీ యాదవ్ నన్ను కలవడానికి చెన్నై వచ్చాడని తప్పుడు ప్రచారం చేయొద్దంటూ నిన్న ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ రోజు జకీర్ వీడియో వైరల్ కావడంతో తాను పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేసేశాడు చెర్రీ. ఇలా ఎందుకు చేశాడు? ఇవే అనేక అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి మల్హోత్రా, సన్నీ కూడా పాక్ తీవ్రవాదులతో చేతులు కలిపారా లేక కాకతాళీయంగా ఇవన్నీ జరిగాయా అనేది ఎన్ఐఏ విచారణలో తేలాల్సి ఉంటుంది.